హాయ్ హలో నమస్తే. మీలో ఎంతమంది గుమ్మడికాయ ఇష్టమో నాకు తెలీదు. నాకైతే గుమ్మడికాయ అస్సలు నచ్చదు. ఒక్కరోజు ఇన్స్టాగ్రామ్లో ఈ రెసిపీ చూశాను అండ్ ట్రై చేశాను. సో నాకు చాలా నచ్చింది. మీకు నచ్చుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ గుమ్మడికాయని పైన పీల్ ఆఫ్ చేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. పీసెస్గా కట్ చేసుకొని, కొంచెం పెద్ద పీసెస్ ఉన్నా పర్లేదు. ఓన్లీ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవాలి, వాటర్ ఏమీ వేయకూడదు. సో మూత పెట్టుకుంటే ఆవిరికే ఉడుకుతుంది. సో బాగా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. అలాగే కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెడితే ఉడికిపోతుంది. సో పీసెస్ బాగా ఉడికిపోయాయి కాబట్టి సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్కి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేయాలి. ఇలానే పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ బ్రౌన్గా అయ్యే వరకు వేపుకొని కర్రీగా తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఎండి మిరపకాయలు అండ్ తెల్లగడ్డలు వేసుకొని వేయించుకోవాలి. ఎండి మిరపకాయలు రెడ్ కలర్ నుంచి బ్లాక్ కలర్గా అవ్వాలి, కొంచెం మాడినట్టు. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తెల్లగడ్డలు కూడా బాగా బ్లాకిష్గా అవుతుంది. సో ఇలాగా అవ్వాలి. అయ్యాక తనిగా తీసుకోవాలి. తెల్లగడ్డలు ఇంకా వేపుకోవాలి కొంచెం. నెక్స్ట్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని చేత్తోనే పిసుక్కోవాలి. చేత్తోనే ఇలా కలుపుకుంటేనే బాగుంటుంది. స్పూన్ లేక మిక్సీలో వేస్తే అస్సలు బాగోదు. నెక్స్ట్ తీసి పెట్టుకున్న గుమ్మడికాయ పీసెస్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. దీనికి కొంచెం పచ్చి ఎర్రగడ్డలే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్లేవర్ ఇస్తుంది ఎక్కువగా. నెక్స్ట్ ఫ్రై కోసం నేను కొబ్బరికాయ మిక్సీ పట్టుకున్నాను, లేదా మీరు తురుముకునే టైం ఉంటే తురుముకోవచ్చు. నెక్స్ట్ అనప గింజలో సాల్ట్ వేసి ఒక విజిల్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి, మా సైడ్ చిత్తూరు సైడ్ వడియాలు పెడతారు, ఆ వడియాలు కొంచెం వేసాను. అది బాగా వేగాక నెక్స్ట్ ఎండిమిరపకాయలు వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కరింపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి, బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ ఉడకపెట్టుకున్న అనప గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసేసి కొబ్బరికాయ మిక్సీ పెట్టుకున్నాం కదా, అది వేసి మిక్స్ చేసేయాలి అంతే. కొబ్బరి వేసాక ఎక్కువ హీట్ పెట్టకూడదు, బాగోదు, మాడిపోతుంది. సో అంతే. ఈ గుమ్మడికాయ పచ్చడి వేడన్నంలోనే బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది.